వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. పెద్ది బుచ్చిబాబు ఏదో చేసేలా ఉన్నాడే. పెద్ది సినిమాకి సంబంధించి కీలక అప్డేట్. ఆ తదుపరి ప్రశ్నలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? పెద్ది సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? బుచ్చిబాబు సుకుమార్ల మధ్య సంబంధం ఏమిటి? పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇంకా మన వీడియోస్ను లైక్ చేయండి. ఇంకా మెటర్లోకి వెళ్తే, ఉప్పెన చేసిన బుచ్చిబాబు పెద్ది సినిమా కోసం చాలా పెద్ద ప్లానింగ్తోనే వస్తున్నాడు అని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పెద్ది సినిమా విషయంలో ప్రతి విషయాన్ని బుచ్చిబాబు చాలా ఫోకస్తో చేస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్ జరుగుతుంది. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ల మధ్య ఒక సాంగ్ కూడా షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ కథ గురించి అంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక ఆట కూలీగా ఉన్న చరణ్ అవసరమైన టైంలో ఆటగాడిగా ఎలా అదరగొడతాడన్నది పెద్ద కథ అని తెలుస్తుంది. అయితే ఇప్పటికీ సినిమా ఫస్ట్ షాట్తో మెగా ఫ్యాన్స్కి సూపర్ ట్రీట్ ఇచ్చిన బుచ్చిబాబు నెక్స్ట్ మరో టీజర్ని రెడీ చేయబోతున్నారట. బుచ్చిబాబు అయితే ఈ సినిమా విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలట్లేదని టాక్. బుచ్చిబాబు ప్లానింగ్ చూస్తుంటే ఇదేదో భారీగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉందనిపిస్తుంది. సినిమాలో ఊరు నుంచి ఢిల్లీ వచ్చే సీన్ కూడా ఉంటాయట. తెర వెనుక బుచ్చిబాబు సీన్ రాయడం, దానికి కెమెరా ముందు చరణ్ యాక్టింగ్తో అదరగొట్టడం చేస్తుంటే రెహమాన్ తన మ్యూజిక్తో ఆ సీన్ని మరో లెవెల్కి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ షాట్తోనే సినిమా రేంజ్ ఇది అని అంచనాలు సెట్ చేసిన బుచ్చిబాబు నెక్స్ట్ రాబోతున్న ప్రమోషన్ కంటెంట్తో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడని తెలుస్తుంది. ఫెయిల్యూర్ని మర్చిపోయే రేంజ్లో గేమ్ చేంజర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ఆ ఫెయిల్యూర్ని మర్చిపోయే రేంజ్లో మరో సంచలనానికి చరణ్ సిద్ధమవుతున్నాడు. చరణ్తో బుచ్చిబాబు చేసిన మొదటిసారి అయినా సుకుమార్ సినిమా టైంలో ఉన్న క్లోజ్నెస్తో పెద్ద ప్లానింగ్తో తీసుకెళ్తున్నాడు బుచ్చిబాబు. సినిమాని 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. అనుకున్న డేట్కి తీసుకొచ్చేలానే చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు. పెద్ద సినిమా తర్వాత చరణ్ మళ్ళీ సుకుమార్తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్తోనే ఉంటుందని టాక్. పెద్ద సినిమా పూర్తయ్యే వరకు సుకుమార్ కూడా నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. పెద్దకి సంబంధించి ఇది ఒక కీలక అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.